బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా సెప్టెంబర్ 20న పోలింగ్, 23న ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక సెప్టెంబర్ 28న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, అక్టోబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ప్రకటించనున్నారు. అక్టోబర్ 19న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి 28న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నట్లుగా పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి కొత్త స్థానిక సంస్థల కార్యకలాపాలు ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో తమ పార్టీకి సముచిత వాటా ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తుంది. 17 మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 6 మేయర్ పదవులు, 78 మున్సిపాలిటీల్లో 30 చైర్మన్ పదవుల కోసం జనసేన పట్టుబడుతున్నట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా సెప్టెంబర్ 20న పోలింగ్, 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక సెప్టెంబర్ 28న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, అక్టోబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ప్రకటించనున్నారు. అక్టోబర్ 19న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి 28న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక నవంబర్ 1 నుంచి కొత్త స్థానిక సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో తమ పార్టీకి సముచిత వాటా ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. 17 మున్సిపల్ కార్పొరేషన్లో కనీసం 6 మేయర్ పదవులు, 78 మున్సిపాలిటీల్లో 30 చైర్మన్ పదవుల కోసం జనసేన పట్టుబడుతున్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సముచిత వాటా కావాలనటంలో అక్కడ మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ ఒకేసారి కూడా మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కూడా ఒకేసారి ప్రకటించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఏపీలో మున్సిపాలిటీ ఎన్నికలను సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేయనట్టు షెడ్యూల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 20న పోలింగ్, సెప్టెంబర్ 23న ఫలితాలు వెల్లడించినట్టు కూడా ఆ షెడ్యూల్లో ప్రకటించింది. అదేవిధంగా పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు అక్టోబర్ 19 నోటిఫికేషన్, అక్టోబర్ 28 పోలింగ్, అదే రోజున కూడా ఫలితాలు వెల్లడించినట్టు కూడా షెడ్యూల్లో స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి సెప్టెంబర్ 25 నోటిఫికేషన్, అక్టోబర్ 11 పోలింగ్, అక్టోబర్ 14 కౌంటింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఏదేమైనటికి నవంబర్ 1 లోపలనే క్లోజ్ చేయాలి. నవంబర్ 1న కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేయాలని కూడా ఎన్నికల కమిషన్ కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ఎన్నికలు కూడా అంటే ఖరారుగా అంటే స్థానిక ఎన్నికలు కూడా ఎన్నికల కమిషన్ సూచించిన మట్టికి షెడ్యూల్లో కూడా తేదీల మార్పులు కూడా జరగవచ్చు కూడా సమాచారం కూడా తెలుస్తుంది. ఏదేమైనటికి ఈ స్థానిక సంస్థలు కూడా జనసేనకు గట్టిగా పట్టు సాధించాలని కూడా పవన్ కళ్యాణ్ కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేది జనసేన నాయకులు కూడా కేంద్ర శాసన నాయకులు కూడా అందరూ కూడా కలిసి సమావేశం కూడా నిర్వహించినట్టు స్థానిక సంస్థలు కూడా మన జనసేన పట్టు కూడా గట్టిగా మీరు కూడా కృషి చేయాల్సి వస్తుంది. ఎక్కువ స్థానాలు కూడా గెలిచి మన జనసేన యొక్క రాష్ట్రంలో కూడా పట్టు సాధించాలని కూడా అందరికీ సూచించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలు కూడా ఏకగ్రీవం కూడా ఎన్నికలు కూడా జరపాలని చూస్తుంది కూడా. అంటే ఎక్కువ పంచాలంటే వైసీపీని ఎక్కడైనా సరే కొట్టాలి, మీరు ఎక్కే బస్సులో మన అన్ని పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే కొన్ని ఇంటింటికి టీడీపీ ప్రచారం కూడా చేస్తుంది. అయినా సరే మొత్తం ప్రతి స్థానిక సంస్థలు కూడా టీడీపీ పట్టు సాధించాలని కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకుంటుంది. మరో పక్క బీజేపీ కూడా అదే ఆశ్రమంగా కొన్ని సంస్థలు కూడా మన ఇక్కడ స్థానిక సంస్థలు కొన్ని కూడా గెలవాలని కూడా బీజేపీ పట్టు కూడా సాధిస్తుంది. ఏమైనా కూటమి ప్రభుత్వంలో కూడా 3 పార్టీలు ఇప్పటికే స్పష్టం చేసేసింది. స్థానిక సంస్థలు ఎవరు పట్టు వాళ్ళు సాధించాలని అని కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది స్థానిక నాయకులకి. ఏమైనటికి వచ్చే నెల నుంచి కూడా స్థానిక ఎన్నికలు కూడా జరగనట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు జరుగుతుందో ఇంతవరకు కూడా ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ ప్రకారం కూడా ఇంతవరకు బయటకు విడుదల చేయలేదు. అయితే మటుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, వచ్చే నెల నుంచి కూడా షెడ్యూల్ అవుతుందంటే అయితే ప్రభుత్వం మట్టికి ఈ విధంగా ఈ షెడ్యూల్ ఈ డేట్ మట్టికి మాకు అభ్యంతరం లేదని కూడా
ఎన్నికల కమిషన్ కు సూచించినట్టు కూడా తెలుస్తుంది సమాచారం. ఏదేమైనటువంటి ఈ స్థానిక సంస్థల మటుకి మరీ పొట్టు ఉంది కూడా. వైసీపీ కూడా స్థానిక సంస్థలు కూడా పొట్టు కూడా ఉంది. మన పొట్టు కూడా అంటే ఇప్పటికే కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. దాని ఆశ్రయం వేసుకొని కూడా కొన్ని మనం కూడా ఎక్కువ స్థానాలు కూడా గెలవాల్సింది కూడా జగన్ కూడా సమావేశపరిచి అన్ని మీరందరూ ముందుడిగా ఉండండి సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే ఎదురుడి కూడా స్థానిక సంస్థలు మన పట్టు సాధించాలని కూడా జగన్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ.